అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన, మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. షిరిడీ సాయిబాబా మనకు చూపించిన మార్గంలో ఒక భక్తుడి ప్రయాణం ఎలా ఉంటుందో, అందులోని మెళకువలేంటో మనం కలిసి తెలుసుకుందాం. మన జీవితంలో కాస్త సాంత్వన కావాలి, మన బ్రతుకుకి ఒక అర్థం కావాలి అని వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ షిర్డీ సాయిబాబా ఒక దారి చూపే దీపం లాంటివారు. ఆయన కారుణామూర్తి. ఆయన బోధనలు మన రోజువారీ జీవితంలోకి వెలుగును తీసుకొస్తాయి. సరే, ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్క నిమిషం ఆగుదాం. అసలు నమ్మకమంటే ఏంటి? మన చేతుల్లో ఏమీ లేదు, అంతా పైవాడిదయా అని వదిలేయడం ఎలా? ఈ ప్రశ్న గురించే కొంచెం ఆలోచిద్దాం. ఇది మనల్ని మన లోపలికి చూసుకునేలా చేస్తుంది. మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే దానికి బాబా వేసిన పునాది రెండు ముఖ్యమైన స్తంభాలు. అవేంటంటే విశ్వాసం మరియు ఓర్పు. అవును, బాబా ఎప్పుడు చెప్పేవి ఈ రెండే. ఒకటి శ్రద్ధ, రెండోది సబూరి. శ్రద్ధ అంటే ఏంటి? గురువు మీద, ఆయన మనకు చూపించే మార్గం మీద ఎటువంటి సందేహం లేని పూర్తి నమ్మకం. ఇక సబూరి అంటే ఓపిక, ప్రశాంతంగా సరైన సమయం కోసం పట్టుదలగా ఎదురుచూడటం. బాబా మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ జీవితం అనే పెద్ద సముద్రాన్ని దాటాలంటే మనకు కావాల్సింది ఈ రెండే అని ఎంత స్పష్టంగా చెప్పారో కదా. ఈ ఒక్క వాక్యంలోనే ఎంత లోతైన అర్థముందో. సరే, ఆ రెండు స్తంభాల తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన పాఠం శరణాగతి. చాలామంది శరణాగతి అంటే ఓడిపోవడం అనుకుంటారు. కాని కాదండి. బాబా తన దివ్య లీలల ద్వారా మనకు నేర్పిందేంటంటే శరణాగతి అంటే ప్రగాఢమైన విశ్వాసం. సాయి సచ్చరిత్రలో ఒక చక్కని ఉదాహరణ ఉంటుంది. ఒక భక్తుడు బాబా దగ్గరికొచ్చినప్పుడు బాబా చేసే పనులు అతనికి మొదట చాలా గందరగోళంగా అనిపిస్తాయి. ఏంటిది, బాబా ఎందుకిలా చేస్తున్నారు అనిపిస్తుంది. కాని నెమ్మదిగా అర్థమవుతుంది, అదంతా తన విశ్వాసాన్ని పరీక్షించే ఒక లీలాని. లీలా, ఈ పదం వింటూ ఉంటాం కదా, అంటే దైవిక క్రీడ అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో మన అమ్మానాన్నలు మనకేదైనా నేర్పించటానికి మనతో ఆటలాడతారు కదా, అలాగే భగవంతుడు మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించటానికి ఈ ప్రపంచంలో చేసే క్రీడే లీల. ఇక్కడే అసలు విషయముంది. ఈ లీలా అనే భావనని మనం మన రోజువారీ జీవితంలోకి, ముఖ్యంగా మన ఆఫీస్ పనుల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? మనకొచ్చే ప్రొఫెషనల్ ఛాలెంజెస్, ఆఫీస్లో ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ దైవలీలగా చూస్తే అప్పుడు మన స్ట్రెస్ తగ్గుతుంది కదా, మన పనిలో ఒక పెద్ద ఉద్దేశం కనిపిస్తుంది కదా. చాలామంది బాబా అనగానే అద్భుతాల గురించి మాట్లాడుకుంటారు. కానీ బాబా చేసిన అద్భుతాలు కేవలం తన శక్తిని చూపించడానికి కాదండి, అవి ఆయన అనంతమైన కరుణకు చిహ్నాలు, భక్తుల్లో విశ్వాసాన్ని మరింత బలపరచడానికి చేసినవి. ఈ కథనే చూడండి. ఒకసారి భక్తులు తెచ్చిన ఆహారం చాలా తక్కువగా ఉంది, కానీ అక్కడున్నవాళ్లు చాలామంది. బాబా తన దయతో ఆ కొద్దిపాటి ఆహారాన్నే అందరికీ సరిపోయేలా వృద్ధి చేశారు. ఈ కథలో మనకు కనిపించేది కేవలం అద్భుతం కాదు, నిస్వార్థ సేవ, దానం చెయ్యాలనే గుణం, వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది. అందుకే అంటారు, బయటకు కనిపించే అద్భుతాల కన్నా నిజమైన అద్భుతం మన హృదయంలో జరిగే మార్పు. మన ఆలోచన విధానం మారటమే అసలైన అద్భుతం. బాబా చేసే గొప్ప అద్భుతం అదే. సరే, ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాం కదా, మరి బాబా చెప్పిన ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి, ఎలా ఆచరించాలి, ఎప్పుడు చూద్దాం. ముందుగా మన ఇంట్లో ఒక చిన్న పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఒక ప్రశాంతమైన, శుభ్రమైన మూలని ఎంచుకోండి. అక్కడ బాబా ఫోటోగానీ, చిన్న విగ్రహంగానీ పెట్టండి. ఒక చిన్న దీపం లేదా అగరబత్తి వెలిగించి, ఒక పువ్వు పెట్టి లేదా మనస్సులోనే మౌనంగా ప్రార్థన చేసుకుంటే చాలు. ఆడంబరాల కన్నా మనసులోని భక్తి, చిత్తశుద్ధే బాబాకి ముఖ్యం. బాబా చెప్పిన ప్రేమ, సేవ అనేవి పెద్ద పెద్ద పనుల్లోనే కాదు, ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కూడా చూపించొచ్చు. ఆకలితో ఉన్నవారికి కొంచెం భోజనం పెట్టడం, ఎవరైనా బాధలో ఉంటే వాళ్లు చెప్పేది ఓపికగా వినడం, ఎదుటివాళ్ళని ప్రోత్సహించేలా మాట్లాడ్డం, మనల్ని బాధపెట్టిన వాళ్లని, అలాగే మనల్ని మనం కూడా క్షమించుకోవడం, ఇలాంటివన్నీ బాబాకి చేసే సేవలాంటివే.
మనసు ఎప్పుడూ ఎటో పరిగెడుతూ ఉంటుంది కదా, ముఖ్యంగా ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు. ఆ సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోడానికి ఒక సులువైన మార్గముంది. ఓం సాయిరాం అని మనసులో జపించుకుంటూ పనులు చేసుకోండి. అప్పుడు ఆ మామూలు పనులు కూడా ఒక రకమైన ధ్యానంలా, భక్తితో నిండిన చర్యలుగా మారిపోతాయి. ఇది చూడండి, ఒక భక్తుడు చెప్పిన అనుభవం. మా ఆఫీస్లో ఒక చాలా టెన్షన్తో కూడిన మీటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో నేను బాబాని తలుచుకున్నాను. అంతే, నాకు తెలియకుండానే చాలా ఓపిక వచ్చింది. అందరూ చెప్పేది ప్రశాంతంగా విని ఒక మంచి పరిష్కారాన్ని కనుక్కోగలిగాను. చూసారా, బాబా బోధనలు మన జీవితంలోకి ఎలా వస్తాయో? చూడండి, మనం ఇప్పటివరకు తెలుసుకున్నది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక చిన్న అడుగు మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ జీవితంలో, అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడ మీరు కాస్త ఎక్కువ నమ్మకాన్ని, ఇంకాస్త ఎక్కువ ఓపికని చూపించగలరు? ఈ ప్రశ్నతో కాసేపు ధ్యానం చేయండి. ఈ ప్రశాంతమైన దృశ్యంతో, ఒక ఆశీర్వాదంతో ఈ రోజుకి ముగిద్దాం. మనందరి ప్రయాణం సాఫీగా సాగాలని, బాబా దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరాం.